ఇంటింటి సమగ్ర సర్వేలో సేకరిస్తున్న సమాచారం ఆధారంగా ఏ ఒక్కరికి సంక్షేమ పథకాల్లో కోతలు విధించబోమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజల సమాచారానికి పూర్తి గోప్యత, భద్రత ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఏడాది పాలన విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. ప్రజా విజయోత్సవాలు, సమగ్ర కుల సర్వే, గురుకులాల ఆర్టీసీ, ఆర్టీఏ తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్తో ఈటీవీ ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంలో ప్రజా విజయోత్సవాలను చేపట్టింది. డిసెంబర్ 9వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ప్రజా విజయోత్సవాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారన్న అంశంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఎలా జరుగుతుంది, ఆ సర్వేకి సంబంధించి ప్రజల్లో ఉన్న అనుమానాలు, ప్రచారాలపైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకున్నాను. ప్రస్తుతం ప్రజా విజయోత్సవాలు ఏడాది చాలా కష్టపడి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత పాలనలోకి వచ్చారు. ఏడాది కావస్తుంది. ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఈ ప్రజా విజయోత్సవాల ప్రణాళిక ఎలా ఉంది? ఇప్పుడు డిసెంబర్ 3కు ఎన్నికల ఫలితాలు వచ్చి సంవత్సరం అవుతుంది. 7 తారీఖు నాడు క్యాబినెట్ ఏర్పడి దాని తర్వాత 9 నాడు మా కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది అధికారికంగా. మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించి కొత్త ప్రతిపక్షాలు అప్పుడప్పుడు మాట్లాడుతున్నా, ఇంకా సమయం ఉంది, తప్పకుండా అన్ని గ్యారెంటీలు పూర్తి చేసే బాధ్యత మాది. ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో చారిత్రాత్మకంగా మీరు చూడండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలుగజేస్తూ ఉన్నాం. ఇది మహిళలపై చాలా ఒక ఆత్మసంతృప్తి, ఆర్థికంగా లేదా ఒక ఎలివేషన్. రెండవది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 70% కుటుంబాలకు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు 80% వరకు కూడా వాళ్ళందరికీ ఒక లబ్ధి కలుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. దాంతోపాటుగా 500 గ్యాస్ సిలిండర్, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమం, దాంతోపాటుగా అన్నిటికంటే దేశంలో ఎక్కడో లేని విధంగా 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ. సార్ 2,50,000 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంత రెసిస్టెన్సీ ఉంది. ఎందుకంటే మేము 2 లక్షల లోపలనే చెప్పినాం వాస్తవంగా, మేము అందరూ తెలుసు మా ఎన్నికల మేనిఫెస్టో. కానీ 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఆ అంశం పెండింగ్ ఉంది. తప్పకుండా ఆ పైన డబ్బును వాళ్ళని కట్టి, మేము ఎప్పుడు కదా రుణ విముక్తిని చేయాలనే ఆలోచనతోనే ఈ లోన్ మాఫీ కదా. సో పైన డబ్బు కట్టిన తర్వాత అది కూడా మాఫీ చేయాలనే విధంగా కార్యక్రమం జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమం జరుగుతోంది. రేషన్ కార్డులు ఇవ్వాలి ప్రక్రియ, ఇవన్నీ సన్నవాళ్ళకి 500, ఇవన్నీ కార్యక్రమాలు డెఫినెట్లీ 1 ఇయర్ లోపల మా గవర్నమెంట్ అచీవ్మెంట్స్ విజయాలుగా ప్రజాపాలనలో ప్రజా విజయోత్సవాలు జరుపుకొని సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను ఇలా చారిత్రాత్మకంగా మెచ్ ఛార్జీలు పెంచడం 40%, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్కి సంబంధించిన ఒక స్ట్రక్చరల్ నిధులు కేటాయించుకున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. టీచర్ రిక్రూట్మెంట్, ఉద్యోగాలకు సంబంధించి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. 26 రోజుల పాటు ఎందుకు ప్రణాళిక వేశారు? 20 రోజులు అనేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ టు రీచ్ ఎట్లీస్ట్ 3,000 to 4,000 విలేజెస్, కల్చరల్ టీమ్స్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్నీ ఒక ప్రోగ్రామ్ యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ చేసుకొని ముందుకు పోవడానికి వరకు ప్రయత్నం జరుగుతుంది. సో దానిలో బాగానే జరుగుతుంది తప్ప, అది కాక మేజర్ ఈవెంట్స్ ఓన్లీ డేట్స్ ప్రకారంగా. సపోజ్ ఈరోజు 14th నవంబర్ చాచా నెహ్రూ జయంతి, దాని మీద ఒక బాలల దినోత్సవానికి సంబంధించిన ఒక వేడుక. దాని తదుపరి మేము మహిళలకు సంబంధించిన ఆర్టీసీ కావచ్చు, స్త్రీ శక్తి పథకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, వాళ్ళకు అధికారికంగా ఏ విధంగా అధికారంలో భాగస్వామ్యం చేయాలనేటువంటి అనేక అంశాలు కావచ్చు, యువత నిరుద్యోగము పథకాలు, దాని తర్వాత అభివృద్ధికి సంబంధించి ఇట్లా వాటి కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక తీసుకొని ఈ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు తెలవాలనేది మేజర్ కార్యక్రమము. అంటే 7, 8, 9 3 రోజులు హైదరాబాద్లో ఒక కార్నివాల్ పేరు మీద దానికి సంబంధించి ఒక పెద్ద ఉత్సవం లాగా అందరి ప్రజల యొక్క భాగస్వామ్యం తీసుకుని కలుపుతాం. ఓకే, 6 గ్యారెంటీలు అన్నారు. సరే, కొన్ని మీరు చెప్పినవి కొన్ని అమలు అయ్యాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాని అమలుకు సంబంధించి వేగం తగ్గిందనేది ఒక కనిపిస్తుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే చేసినాం.
ఇందిరమ్మ ఇల్లు పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ఇస్తున్నాం. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాను. సో ఎక్కడ కూడా మేము ఎన్నికల కొరకే పనిచేసే ఆలోచనతో లేము. రైతు భరోసా కానీ రైతు భరోసాకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కొంత దాని మీద డిబేట్ జరిగింది. అది కూడా నాకు తెలిసి తొందరలోనే మేము ఒక నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కొంత జాప్యం జరగడానికి కారణం కూడా తెలంగాణ ప్రజలకు మేము ముందుగానే శాసనసభ వేదికగా తెలంగాణ 2014 ఇచ్చినాడు ఏ విధంగా ఆర్థికంగా బలంగా ఉండేనో దాని తదుపరి 2014 నుంచి 24 లోపల 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి విధ్వంసం జరిగి ఆర్థికంగా ఎన్ని అప్పులై ఏ విధంగా అక్కడికి జీతాలను కూడా సరియైన తేదీలో ఇవ్వలేని పరిస్థితుల్లో మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆర్థిక శాఖ తరఫున అనేక సందర్భాల్లో రివ్యూ జరిగేటప్పుడు చూస్తే ఒక మంత్రిగా 40,000 కోట్లకు సంబంధించిన బిల్లులు పని అయ్యి పేమెంట్ జరగాల్సినవి టోకెన్ ఇచ్చి, అదేవిధంగా 1,75,000 కోట్ల శాంక్షన్స్ ఇచ్చి వీళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు. పాత పెండింగ్ పైసల కొరకు తిరుగుతున్నారు. పాపం సర్పంచులు చూస్తున్నారు మీరు, లేకపోతే ఇంకా ఇతరత్ర అనేక సందర్భాల్లో నిధులు కేటాయింపు సంబంధించి అవన్నీ మేము పెట్టే కాదు. ఈవెన్ గురుకుల బంగ్లా ఓనర్లు, మెస్ ఛార్జీలకు సంబంధించినటువంటి సప్లయర్లు ఎవరినన్నా అన్ని డ్యూవే. సో వాళ్ళందరినీ క్లియర్ చేసుకుంటూ వస్తూ 1వ తారీఖు జీతం ఇస్తూ ఇవన్నీ స్కీమ్స్ నడపడం, ఇంట్రెస్ట్ కట్టడం, దిస్ ఎ బిగ్ టాస్క్. అయినా కాంగ్రెస్ అంటే పరిపాలనా దక్షత, మేనేజ్మెంట్ స్కిల్స్, ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి నెట్వర్క్, ట్రాన్స్పరెన్సీ, ఈ అంత ఎఫిషియన్సీ తోటి ఇవాళ మేము దీని ముందు. సో మీరు అన్నట్టు మొదటి ఏడాది అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేసుకోవడం, అదేవిధంగా ఫైనాన్షియల్గా కొంత సర్దుబాటు చేసుకోవడం, వీటితో పాటు 6 గ్యారెంటీలు కొంత అమలు, ఇదంతా జరిగింది. ఈ 2వ సంవత్సరంలో ఏమన్నా ప్రత్యేకంగా ఆయన గోల్ పెట్టుకున్నారా ఈ ప్రాజెక్టు కానీ ఈ కార్యక్రమం కానీ పూర్తి చేయాలని? ఇప్పుడు ప్రాజెక్టులో కూడా 70-80% కంప్లీట్ అయిన ప్రాజెక్టులు అన్నింటికి నిధులు కేటాయిస్తున్నాం. ఉదాహరణ నా దగ్గర గౌరవ వెళ్ళింది 430 కోట్లు కేటాయించుకున్నాం. కాలువల పనులకు సంబంధించినటువంటి భూసేకరణ కార్యక్రమం జరుగుతుంది. అట్లా ఎక్కడెక్కడైతే బండ్స్ కట్టి కాలువలు తవ్వలేదో, లేకపోతే కాలువలు తవ్వి బండ్ కట్టలేదో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని టార్గెట్ ఓరియంటేషన్లో ప్రయారిటీ వైజ్ చేసుకున్నాం. వేరేటి చేయొద్దని కాదు. ఇప్పుడు మొత్తం కొనెళ్ళి తోక మిగిలితే ఆ తోకను తీసేస్తే మొత్తం దానికి ప్రతిఫలం వస్తుంది కదా. మిగిలిన 6 గ్యారెంటీలో ఈ సంవత్సరం 6 గ్యారెంటీల్లో కూడా వాటికి సంబంధించి కొత్త ఆర్థిక సడలింపు రాగానే మేనేజ్మెంట్ నెక్స్ట్ మార్చ్ తర్వాత గవర్నమెంట్ వాటికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ లోపల చాలా సీరియస్గా పనిచేస్తాం. మా బాధ్యత, ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది, తప్పకుండా గ్యారెంటీలన్నీ అమలు జరుగుతాయి, వాళ్ళకు లాభం జరుగుతుంది, వాళ్ళకు ఆ విశ్వాసం ఉంది కాంగ్రెస్ పైన. మేము మమ్మల్ని గ్యారెంటీ గురించి అడుగుతున్న పార్టీలను మీ ద్వారా కూడా అడుగుతాను. వాళ్ళు ఒక్కసారి గుడ్డ మీద చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్ని హామీలను అమలు చేశారు, వాళ్ళు ఎన్ని హామీలు అమలు చేశారో అని అడుగుతున్నాం. ఇలా వాళ్ళు హామీలు అమలు చేయకుండానే ఫలితం అనుభవించారు కాబట్టి మేము హామీలు అమలు చేయకుండా ఉండం. హామీలు అమలు చేస్తాం, సమయం ఉంది, తప్పకుండా అమలు చేస్తాం. మేనిఫెస్టోలో చాలా అంశాలు ప్రస్తావించారు, కానీ మొదటి సంవత్సరంలో వాటికన్నా ప్రయారిటీగా మూసి పునరుజ్జీవం ప్రాజెక్టును తీసుకున్నారు. కారణం? మూసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బు పెట్టేది ఏం లేదు. ఓకే, మూసీకి సంబంధించి అంతా కూడా పిపిపి మోడల్. అక్కడ ఉండబడేటువంటి ఒక రిహాబిటేషన్ సంబంధించిన ఏదైనా విషయం ఉంటేనో, లేకపోతే గోదావరి మల్లన్న సాగర్ వాటర్ తీసుకోవడానికి జరిగే ఏర్పాటు తప్ప, దానివల్ల కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మార్పు వస్తుంది. మేము హ్యాండ్ రివర్కి వెళ్ళాం సియోల్లో. అక్కడ బిఫోర్ దట్ హ్యాండ్ రివర్, ఆ చింగ్చాయ్ రివర్ పక్కన చూసినట్టయితే ఆనాటి ఉన్న పరిస్థితికి ఈనాటికి అన్ని రకాలుగా మార్పు ఉంది. సో మీరు ఏ నగరం తీసుకున్నా, ఎక్కడైనా మీరు లండన్ తీసుకుంటే థేమ్స్ నది, లేకపోతే యూఎస్లో తీసుకుంటే హడ్సన్ రివర్, ఇట్లా ఎక్కడికక్కడ కూడా రివర్ బేస్డ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక అభివృద్ధి అనేటువంటి దానికి అవకాశం ఉంది. వాళ్ళకు పునరావాసం చేస్తామని చెప్తాం. గతంలో కూడా ఇక్కడ కూడా మేము సియోల్లో జరిగినప్పుడు కూడా ప్రొటెస్ట్ ఉంది. సో మీరు అంటున్నట్టుగా మిగతా హామీలకు సంబంధించిన ఇష్యూస్ ప్రాసెస్లో ఉంటూనే స్టేట్ గవర్నమెంట్లో కొంత ప్రోగ్రెస్ ఐడియాలజీ చూపెట్టాలనే దాని తప్ప మేము ఇవాళ కొత్తగా మూసి తీసుకున్నది ఏం లేదండి. గతంలో మా పార్టీ నుంచి మారిన శాసనసభ్యుడు సుధీర్ రెడ్డిని చైర్మన్ వేసి కేసీఆర్ గారితో సహా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో మూసిని మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అందరిని ఖాళీ చేస్తామని చెప్పినారు. వాళ్ళ మాటలకు పరిమితమైన మేము ఆచరణలో ఉన్నాం. దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్. ఓకే, అంటే సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1,50,000 కోట్లు ₹1 రాష్ట్ర ఖజానా నుంచి పెట్టేది లేదు. పిపిపి మోడల్లా దేశంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్రాన్ని కోరారు. లేదు, మూసీకి పిపిపి మోడల్ అది ఎక్కడ కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమి ఇచ్చేది లేదు. ఓకే, దాని డిపిఆర్ ఎంతవరకు? కన్సల్టింగ్ ఏజెన్సీస్ ప్రిపేరింగ్ డిపిఆర్. డిపిఆర్ ఆన్ విచ్ మోడ్? పిపిపి మోడ్.
మేము ఫస్ట్ ఫేజ్ మొత్తం కూడా కంప్లీట్ ఈ నుంచి 54 కిలోమీటర్ స్ట్రెచ్ తీసుకుంటలేం. గండిపేట నుంచి వచ్చేసి బాపుగాడ్ దాకా 18 కిలోమీటర్లు అవుతుంది. పెద్ద ఎంక్రోచ్మెంట్స్ లేవు, రివర్ బెడ్ క్లియర్గా ఉంది, ఎఫ్టీఎల్కి పెద్ద ఎఫెక్ట్ లేదు, లేదా బఫర్ జోన్కి ఎఫెక్ట్ లేదు. కాబట్టి ముందు ఆ జోన్ తీసుకున్నట్టయితే ఇట్స్ పార్ట్ ఆఫ్ వెస్ట్ సిటీ. దానంతా కూడా చాలామంది రెడీగా ఉన్నారు ఔత్సాహికంగా. మనం ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసినట్టయితే ఓల్డ్ సిటీకి దీనికి కూడా లింక్ అవుతుంది. బ్రిడ్జెస్ వస్తాయి. మనకు అక్కడ చూస్తూ ఉన్నాం మనం, సిటీ కాలేజీ, హైకోర్టు, పక్కన ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, ఇవన్నీ కూడా అండర్ ఆర్కియాలజీ కన్స్ట్రక్షన్స్. మీరు అన్నట్టు మూసి ప్రక్షాళన పునరుజ్జీవం కావాలని సమాజం అంతా కోరుకుంటే అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఇక సమస్యలంతా కూడా రివర్ బెడ్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఎక్కువ కనిపిస్తుంది. మేము సీఎలు పోయి రాకముందు కొంత ఇక్కడ జరిగిన పరిణామాలు కొంత తొందరపాటుతో జరిగి ఉండొచ్చు. దాన్ని మేము రికన్సల్ట్ చేసుకున్నాము. ఎక్కడ కూడా ఏ బాధితునికి ఏ మన రీహాబిటేషన్ కావాల్సిన వాళ్ళను హార్ష్గా కానీ లేదా పునరావాసం లేకుండా కానీ అతను సంతృప్తి పరచకుండా మేము లేపాం. ఇప్పుడు కూడా ఖాళీ చేసిన 300 ఇళ్ళు కూడా వాళ్ళందరి పిల్లి గుడిసెల డబుల్ బెడ్రూమ్లో ఇచ్చినాము. షిఫ్టింగ్ ఛార్జెస్ 25,000 ఇచ్చినాము. 2 లక్షల రూపాయలు ఇచ్చి 1,40,000 తిరిగి కట్టన అవసరం లేకుండా ఇచ్చినాము. వాళ్ళ పిల్లల అడ్మిషన్లు ఇస్తా ఉన్నాం. ఉపాధి అవకాశాలన్నీ కలుగజేస్తా ఉన్నాం. సో వాళ్ళందరూ ఎలాంటి స్పందన వస్తుంది? దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్ రివర్ బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు వెరీ హ్యాపీ. కొంత పెద్ద కట్టడాలు ఆ రివర్ బెడ్లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ కట్టుకున్న వాళ్ళకి సంబంధించిన ఇష్యూ వచ్చింది. వాళ్ళు కూడా వీఆర్ రెడీ టు గివ్ కంపెన్సేషన్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ కాస్ట్. సో దే ఆర్ వెరీ హ్యాపీ. తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా మేము చూడండి ఎక్కడ కూడా మేము తోడుపోడు చేయలేదు. నేను సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సరే మేము తప్పకుండా వీటన్నిటినీ లైజన్ చేసుకొని మాననీయ కోణం నుంచి ఎటువంటి నిర్వాసితులకు కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి మాట మా ప్రభుత్వం బాధ్యత. దీని మీద రాజకీయం చేసే వాళ్ళ మాటలు నమ్మకండి. మీకు ఏ గ్రీవెన్స్ ఉన్నా మీ దగ్గర ఉన్న నాయకులతో ప్రభుత్వాన్ని స్పందించండి. ప్రతి ఒక్కరికి రివర్ బెడ్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, ఎక్కడ ఏ స్థాయిలో ఎవరు పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, కబ్జా, అన్ని రకాల వాళ్ళకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళందరికీ పునరావాసం సంతోషంగా కార్యక్రమాల భాగస్వాములు చేస్తాం. నగర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములే అన్నట్టు. ఎంతైనా సరే ఎన్ని చేసినా కొద్దిగా ఎక్కడైనా స్థానభ్రంశం కలిగినప్పుడు కొంత గొప్ప బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధ సుఖంగా మార్చడానికి, సంతోషంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. మురుగు కంపులా ఎప్పుడు ఫ్లడ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం చూసిన 2021 మన 19 ఆ ప్రాంతంలో. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ ప్రజలు కూడా దాన్ని కోరుకుంటారు. కొంత రెసిస్టెన్స్ ఉన్నా దానికి కన్విన్సిబుల్ సిస్టంలో పోతాం. మూసి పరివాహకంలో ఉండి చూస్తే తెలుస్తుందని ముఖ్యమంత్రి సవాల్ చేశారు. దానికి బీజేపీ సిద్ధమని చెప్తుంది. మేము బస చేసి చూపిస్తామంటారు. ఇప్పుడు ఏమంటారు? నేను మొన్న సంఘం పోయినాను సీఎం గారితో, యాదగిరిగుట్ట నుంచి అక్కడికి వెళ్ళిన. కష్టమైన మాట అక్కడ ఉండడం అనేటువంటి పరిస్థితి నేను చూసినాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పొలాలను చూసినాం. అక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులతో టార్చే ఆ కళ్ళు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. దాన్ని ఎంత వీలైతే అంత శుద్ధి చేయడం అనేటువంటి ద్వారా ఆ పరివాహక ప్రాంతంలో రైతులకు కూడా జీవనోపాధి. ఇది ఒకటే ఏదో హైదరాబాద్కు సంబంధించిన అంశం కాదు. అప్ టు కృష్ణా వాటర్లో కలిసేంత దూరం వరకు దీని మీద ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ టుమారో. రాబోయే కాలంలో అనేక మంది సైంటిస్టులు చెప్తారు ఇది ఇట్లే కంటిన్యూ అయితే ఈ ప్రాంతంలో బావులు తవ్వుతే కూడా నల్ల నీళ్ళు వస్తాయని చెప్తారు. జలాశయాల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ ఆ వేగం తగ్గింది. అంటే ఎందుకు? ఏమైనా ఒత్తిళ్ల వల్ల తగ్గింది? వేగం ఏమి లేదు. దాన్ని ఒక మిస్ ప్రపోజల్ అంటే పర్సెప్షన్, ఒక ప్రాపకాండ జరిగింది. సో నిన్న ఉదాహరణకు బతుకమ్మ చెరువు దగ్గరికి వెళ్ళినారు. మేము ఎక్కడ వరకు గొలగొడతలేము. మేము మా ఇంట్రెస్ట్ ఈజ్ రివైవల్ ఆఫ్ దిస్ లేక్ సిటీ, రాక్ సిటీ, లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్. గతంలో కొంత ఈ గ్రౌండ్ వాటర్ చూస్తాను, వర్షం పడితే వాటర్ వేస్టేజ్ ఎంత అవుతుందో చూస్తాను. అవన్నీ గ్రౌండ్ వాటర్ మనం చేసుకున్నట్లయితే గ్రీనరీ ఇంప్రూవ్ అవుతుంది, టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, పొల్యూషన్ మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇన్ని ఉద్దేశాలతోటి ఏర్పడ్డది. అది కొంత ముఖ్యులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ దాని మీద పోయేటప్పటికి దాన్ని ఎక్కువ గగ్గోలు ఎక్కువ జరిగింది. కొంత ఎక్కడైనా 5% అత్యుత్సాహంతో ఎట్లుంటుంది మీకు తెలుసు అధికారులు. కొంత ఎక్కడైనా అటువంటి జరిగి ఉంటే దానికి సంబంధించిన రిఫ్లెక్షను, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రభుత్వం వాళ్ళు చాలా పెద్దగా చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో హైడ్రా కొనసాగుతుంది కదా. ఇప్పుడు హైడ్రా అనగానే దాని ఒక భూతంలాగా చూడాల్సిన అవసరం లేదు. చెరువులను కాపాడుతూ భూగర్భ జలాలను పెంచుతూ భవిష్యత్ తరానికి మంచి ఒక అట్మాస్ఫియర్ ఇవ్వడం ఒక ఉద్దేశం.
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుల సర్వే చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఒక భారీ కార్యక్రమం. అయితే గత జరుగుతున్న ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతుంది? నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓటేసి తెలంగాణ వచ్చే అవకాశం కలిగింది. నాకు ఒక జీవితంలో ధన్యం. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 4 ఎన్నికలకు ముందు చెప్పినాం. ఫిబ్రవరి 4 నాడు కేబినెట్ తీర్మానం చేసుకున్నాం. ఫిబ్రవరి 16 నాడు శాసనసభలో దాని పైన తీర్మానం చేసి ఒక అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం చేసుకున్నాం. దాని తదుపరి కార్యాచరణ తీసుకొని మొన్న 10వ తారీఖు నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్కి కార్యక్రమాన్ని అక్టోబర్లో అప్పచెప్పినాం. కార్యక్రమంకు 87 మంది ఎమ్యూనరేటర్లు ప్రతి 150 ఇండ్ల చొప్పున పోయి సమాచారం అడుగుతున్నారు. దీనిపైన కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ గగ్గోలు పెడుతుంది. ఉదాహరణ ప్రధానమంత్రి దాకా దీని ప్రకంపన కలుగుతోంది. గడ్కరీ లాంటి వాళ్ళు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పోయి దీని ఒక రాజకీయ అస్త్రంగా చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ముందు నుంచి ఇలా కొత్తగా ఎన్నికల కొరకు మహారాష్ట్ర ఎన్నికల కొరకు చెప్తలేము. ఇది ఫిబ్రవరి 4లో మేము తీర్మానం చేసినాడు మహారాష్ట్ర ఎన్నికలు లేవు. ఈ యొక్క కార్యక్రమం కొనసాగే ప్రక్రియలో జరుగుతూ ఉన్న పరిస్థితి. ఈ జరగడం వల్ల వాళ్ళందరికీ కూడా జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ను వ్యతిరేకించే పార్టీలు ఇవి. లేదంటే నేను ఒక్కటే డిమాండ్ చేస్తాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళే, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే, శాసనసభ పక్ష నాయకుడు వాళ్ళే. ఒక 2 పదవులు ఒక ఎస్సీకి ఒక బీసీకి ఇవ్వండి. మీరు అప్పుడు దాని గురించి మాట్లాడే శాంటిటీ వస్తుంది. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు, కనీసం శాసనసభ పక్ష నాయకత్వం ఇవ్వలేదు. సరి అయిన ఎన్నికల సభలో బీసీ అధ్యక్షుడిని తొలగించారు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా? ఇవాళ ఒకటే అడుగుతారు, మీ స్టాండ్ ఏంది? కుల సర్వేకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగడానికి సంబంధించి అందరికీ న్యాయం జరగడానికి ఒక స్కానింగ్ లాగా చేసే దాని ద్వారా ప్రభుత్వం దిక్సూచిగా నిర్ణయించుకోవాలనే దానికి మీకు అభ్యంతరం ఏందని అడుగుతాను. దీని మీద మీరేమో మతం పేరుగా రాజకీయాలు చేస్తారు. ప్రధానమంత్రి గారు అంటా ఉన్నారు దీని పేరుగా కుల విభజన చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. మేమేమో విభజన చేస్తున్నాం. అందరూ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మా కులం ఇంత మాకు ఇది రావాలంటా ఉన్నారు. దాని ఒక స్కానింగ్ లాగా జరుగుతుంది. ఎవరెంతనో వారికి అంతా అని చెప్తా ఉన్నాం. దాని ప్రకారంగా ప్లానింగ్ చేస్తాం. మీరు సకల కూడా సర్వే చేసినట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టాం. మేము ఇది పబ్లిక్ డొమైన్లో ఇస్తాం. ఈ ప్రశ్నపత్రం తయారు చేయంగా ఈ విధి విధానాలు తయారు చేసే సందర్భంలో అనేక సందర్భాల్లో సివిల్ సొసైటీ కావచ్చు, ఇతరత్ర అనేక సమాజంలో ఉండేటువంటి వర్గాల యొక్క ఆలోచన మేరకు చేసినాం. దీని మీద మేము 4 జిల్లాలో ప్రైమరీ ఒక ప్రాక్టికల్ సర్వే చేసినాం. సో ఇవన్నీ కూడా తప్పకుండా మేము ఈ కార్యక్రమం ద్వారా దేశానికి దిక్సూచిగా నేను అందరినీ కూడా వాడుతాను. ఎమ్యూనరేటర్లు పోయేవాళ్ళు ఓపికగా ప్రభుత్వ ప్రతినిధిగా ఇంట్లో ఉండబడేటువంటి వాళ్ళ యొక్క సమాచారం అవసరం మేరకు తీసుకోండి. మేము ఎక్కడ కూడా పాన్ కార్డు అడగలే. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. ల్యాండ్స్ వివరాలు ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఆధార్ కూడా ఆప్షన్. సో మీరు అడుగుతున్న కులం కూడా చెప్పదలుచుకోలేదు అనుకోండి, దాని కూడా ఒక 999 నెంబర్ చెప్పినాం. సో ఆ విధంగా అన్ని రకాలుగా మేము ఫ్లెక్సిబుల్గా అవుతాను. కావాల్సింది నేను కొంతమంది వ్యతిరేకించే విధంగా సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను మీకు 100% చెప్తాను, గ్రామీణ ప్రాంతాల్లో చాలా సంతోషంగా ప్రజలు సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా మేము ఎక్కడో పథకాలు కట్ చేయము. ఇది సమాచారం మొత్తం గోప్యంగా ఉంటుంది, ప్రభుత్వం నిర్వహిస్తుంది జీవో ఇచ్చి. కాబట్టి దీని మీద అపోహలు వద్దని అనేక సందర్భాలు చెప్తాను. ఇదే అంశం అడిగింది అంటే 76 ప్రశ్నలు ఉన్నాయి. అన్ని చాలా విషయాలు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, అలాంటి విషయాలు కూడా అందులో అడుగుతున్నారు. కాబట్టి వీటి వల్ల మీరు భవిష్యత్తులో సంక్షేమ పథకాలు కట్ చేస్తారేమని ఒక సాధారణ ప్రజల్లో పేదల్లో కూడా కొంత అనుమానం కనిపిస్తుంది. మేము మళ్ళీ చెప్తాను, అవన్నీ ఊరికే మీ యొక్క ఆధారంగా సంక్షేమ వాటికి సంబంధం లేదు హామీ ఇస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాల కట్టింగ్ ఉండదు, సమాచారం గోప్యంగా ఉంటుంది. ఈ 2 అంశాలను మళ్ళీ అనేక సందర్భాల్లో మళ్ళీ చెప్తాను. ఇలా మీ ఈటీవీ ద్వారా కూడా చెప్తాను, తెలంగాణ సమాజం దయచేసి ఒక దిక్సూచిగా దేశానికి మారబోతూ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాక్టికల్ ఒరిజినల్ స్థితిని తెలుసుకోవడం జరిగే ఈ యొక్క సర్వే అందరూ సహకరించండి, సమాచారం ఇవ్వండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎటువంటి పథకాలు కటింగ్ కాకుండా సమాచారాన్ని గోప్యంగా ఉంచే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడతారు మీరు అన్నారు గత ప్రభుత్వం. పబ్లిక్ డొమైన్లో పెట్టడమే కాదు, దాన్ని డిబేటబుల్ చేస్తాం, దాని మీద ఒక వేఅవుట్ తీస్తాం. ఫ్యూచర్ కొరకు
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొని వస్తాం. ఇది మా బాధ్యత. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత ముందు ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే ఫైనల్గా ప్రకటిస్తారా? ముందు నిర్ణయం అంటే ఇప్పుడు దానికి ఒక ప్రాసెస్, లీగల్ ప్రాసెస్. ప్రతి సమస్యలో అడ్వకేట్ జనరల్ కూడా కూర్చోబెట్టుకున్నాం. ప్రభుత్వం అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే దశ తీసుకొని పోతున్నాం. సో దాని ప్రకారంగా ముందుకు. ఎందుకంటే కొన్ని కులాలు తమకు ఒక్కొక్క కులానికి 4-5 పేర్లు ఉన్నాయి, దానివల్ల తమ కులం తక్కువ బలం కనిపించే అవకాశం ఉందనుకున్న అభ్యంతరాలు వ్యక్తం అవుతుంది. అట్లా ఒక కులం విశ్వకర్మ ఉన్నది, రిప్రజెంటేషన్ వచ్చింది నాకు. వాళ్ళేమో కొంతమంది ఏమో మా కులం హౌసుల కమ్మరి వడ్రంగి పెట్టమని అడుగుతూ ఉన్నారు. దాని పక్కన విశ్వకర్మ అని పెడితే బాగుండు కావచ్చు. కానీ విశ్వకర్మ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా, దాని తర్వాత కంపేర్ డేటా అంతా కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి 5 కులాలను కలిపి ఒకటిసారి చూపెట్టచ్చు, లేదా 1+1+1+1 అన్నప్పుడు 5 అయితే అట్లా. అది దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. ఇప్పుడు మీ స్ట్రెంత్ మీకు తెలుసు, దాని ప్రకారంగా ఎవరిది ఎంతనో. ఇప్పుడు గౌడ శెట్టి బలిజ శ్రీశైలం యాత ఇట్లా అన్ని రకాలు పెట్టినారు. అంత మాత్రాన దానికి సంబంధించి ఏదో జరుగుతుంది అనేది ఏమవుతుంది. సో మొత్తం మీద 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు జరుపుతారు. అంటే 42% ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఇవ్వడానికి, కానీ కోర్టులోనే 50% క్యాబ్ ఉంది. దానికి సంబంధించి మాకు ఈ జరిగిన తర్వాత ఈ సమాచారాన్ని అంతా కేంద్రం ప్రభుత్వం దగ్గర, మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. 100% వీఆర్ కమిటెడ్ ఫర్ దట్ పర్పస్. ఏదైనా ఇబ్బందులు సాంకేతికంగా వస్తే దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలో ముందుకు పోయే విధంగా దాన్ని కూడా ఆ అంశాన్ని కూడా మేము చాలా సీరియస్గా పరిష్కారం చేస్తాం. మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్, ఈ లీగల్ ఇష్యూస్, వీటి వల్ల పంచాయతీ ఎన్నికలు దూరం అవుతాయి. పంచాయతీ ఎన్నికలు దూరం చేసే ప్రశ్నే లేదు. పక్కా మేము విత్ ఇన్ ప్రొసీజరల్ ప్రాసెస్లో మేము వాటిని జ్ఞాపకం జరగనీయం. దానికి సంబంధించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని అమలు చేయడానికి తీసుకెళ్ళిపోతాం. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది భారీ జనగణన పెడుతుంది. ఈ గణాంకాలన్నీ కూడా వారు ఆమోదించడానికి మేము అడుగుతూ ఉన్నాం. ఆల్రెడీ మేము అనేక సందర్భాల్లో మా అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా అంశాన్ని మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినాం. కేంద్రానికి రాయమని ఈ యొక్క దాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఇది కూడా మరి దాంతో సమానంగా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తున్నాం. లేదంటే మళ్ళీ జరుగుతుంది. దానికి సంబంధించి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది కూడా ఎందుకు వచ్చింది, రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగే సందర్భంలో అనేక వర్గాలకు ప్రాతినిధ్యం దొరకలే ఈ దేశంలో, నెగ్లెక్ట్ కాబడినారు, అనేక మందికి కనీస గుర్తింపు లేదు. కాబట్టి ఎవరెంతనో వాళ్ళకి రావాలి, వాటా రావాలి. కొంతమంది దగ్గరనే గుప్తా మొత్తం ధనమంతా దేశంకు సంబంధించి ఉన్నది, ఇది మంచిది కాదు అనే మాటతో జరుగుతూ ఉంది. సో దాన్ని ఎట్లా ప్లానింగ్ చేయాలని మేము గవర్నమెంట్ రాకపోయి ఉండొచ్చు. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారిని అవమానపరుచుండొచ్చు. మీరు చూస్తారు ఇక్కడ సర్వే జరగగా రాహుల్ గాంధీ కులం అడుగుతా ఉన్నారు కొంత మెదడు లేని వాళ్ళు. చేయండి దేశవ్యాప్తంగా సర్వే. కులం అడగడం తప్పని ఇలా కులం పేరు మీదనే కదా రైట్ అడుగుతున్నారు, కులం పేరు మీదనే కదా విభజన అడుగుతున్నారు, కులం పేరు మీదనే కదనే వాళ్ళకు మెరిట్ పథకాలు రావాలని. ఇప్పుడు బైఫర్కేషన్ ఆఫ్ ఎస్సీ మాలామాదిగా ఉన్నది. ఇది ఎవరు సృష్టించారు? మేమేం కాదు కదా. సో ఇట్లా కొన్ని అంశాలు ఉంటాయి. వాళ్ళు ఓట్ల కొరకు మతం పేరుని రాజకీయంగా వాడుకున్నారు. ఇదే మాకు ఎన్నికల్లో మేము మతం కులం పేరు మీద మేము ఎక్కడ రాజకీయం వాడదలుచుకోలేదు. వాళ్ళ సంఖ్యాబలం తెలుసుకొని దానికి అనుగుణంగా పథకాలు తయారు చేయడం ద్వారా రాష్ట్ర ప్రయోజనంలో అందరూ భాగస్వాములు అయితేనే ప్రగతి కనబడుతుంది. కాబట్టి ఆ దిశలో పోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో మీరు గురుకులాలకు సంబంధించి, గురుకులాలు ఈ మధ్య తరచుగా ఫుడ్ పాయిజన్, అక్కడక్కడ విద్యార్థులు చనిపోవడం వంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఎందుకు సెట్ చేయలేకపోతున్నారు సార్? మీరు ఆ విషయం లోపల అన్ని రకాల చర్యలు నేను అయితే గురుకులాలకు సంబంధించి ఒక పెద్ద సెక్టార్ 340 1029 గురుకులాలు పెద్దాపూర్ జరిగితే ఒకటి అంత బుష్ ఉండే. మేము వెంటనే ఇటువంటి చిన్న చిన్న అంశాలు కిరాయి భవనాల్లో అరకొర వసతులతోటి మేము పెట్టినమని చెప్పినటువంటి ఈ అన్నిటికీ బాధ్యత వాళ్ళు వహించాలి. మేము వాటన్నింటిని ఒకటొకటి తీసుకొని 50% కిరాయిలు ఇచ్చి కామన్ మినిమం సౌకర్యాలు కలిగేసే విధంగా చర్యలు తీసుకుంటూ మెస్ ఛార్జీలు పెంచి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అన్ని రకాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా అనేక రకాల కట్టుదిట్టిన చర్యలు తీసుకుంటున్నాం. ఎడ్యుకేషన్లో కూడా చాలా ప్రయారిటైజ్ చేసి వాళ్ళను ఇలా అన్ని వాళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దిశలో తీసుకొని సొంత భవనాలు అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ప్లానింగ్ చేసుకొని పోతాం. ఓకే. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలు చెప్పారు. ఏడాది వార్షికోత్సవాలు జరుగుతాయి. 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని చంపేసింది. ఎన్నికలకు ముందు హడావిడిగా కావాల్సుకొని 9 తారీఖు షెడ్యూల్ వస్తుంది, 7 తారీఖు నాడు విలీనానికి ప్రకటన చేసి గవర్నర్ ఆమోదం కొరకు పంపినామని చెప్పి గవర్నర్తో రాజకీయం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. ఆ కమిటీ నివేదిక ఏం రాలేదు. కమిటీ నివేదికకు సంబంధించి చర్చ జరుగుతుంది. తప్పకుండా మేము ప్రభుత్వంలో ఏదైతే ఆర్టీసీలకు బాగుంటుందో దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ కూడా
సరే విలీనం సంగతి ఒక నిమిషం పక్కన పెడితే వాళ్ళకు 2013 బాండ్స్ ఇవ్వడం కానీ లేదా వాళ్ళకు సంబంధించినటువంటి పిఆర్సీ ఇవ్వడం కానీ కారుణ్య నియామకాలు చేపట్టడం కానీ నూతన నియామకాలు బస్సుల యొక్క సంఖ్య పెంచడం ఇలా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాను. ఆర్టీసీ అభివృద్ధి దిశలో ప్రభుత్వ సహకారంతో ఈ రోజు ఆర్థికంగా సెల్ఫ్ లాభాల బాటలో పోయేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. చంపేసిన ఆర్టీసీని బతికించినాం, మహిళలకు ఉచితంగా ఇస్తాను, ఆ డబ్బు ప్రభుత్వం నుంచి రియంబర్ చేస్తాను. ఇవాళ అన్ని రకాలుగా సంస్థను కాపాడుకుంటూ సంస్థ ఉద్యోగులు కూడా మా బాధ్యత. తెలంగాణ బిడ్డలు వాళ్ళు నహించలేగా బస్కపయ్యా నహించలేగా తెలంగాణ ఉద్యోగంలో లేకపోతే ఆర్టీసీ భాగస్వామ్యం లేకపోతే తెలంగాణ ఏర్పడలే. బట్ వాళ్ళ పట్ల నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా రవాణా శాఖ మంత్రిగా వాళ్ళ పట్ల పూర్తిగా కన్సర్న్ ఉంది. 1-2 విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన జాప్యం ఉండొచ్చు, కానీ మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని వాళ్ళందరూ కూడా అన్ని రకాల మంచి జరిగే విధంగా చూస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణం మీరు 1 yearలో చేసినట్టు వల్ల ఘనమైన దానిలో అదొకటిగా చెప్తున్నారు. కానీ దానివల్ల ఒక 2 ఇష్యూస్, ఒకటి ఆటోలు క్యాబుల వల్ల కొంత ఇబ్బంది తిన్నారనేది ఒకటి, మరొకటి ఆ బస్సుల్లో కూడా రద్దీ పెరిగి ఒక్కసారిగా గొడవలు. ఇప్పుడు వాస్తవం మీరు చెప్పినట్టు 2 అంశాలు కూడా నేను దానికి అంగీకరిస్తాను. బస్సులో రద్దీ పెరిగింది, కానీ ఎవరైనా సపోజ్ 90% బస్సులు ఫ్రీయే, ఒక 10% బస్సులు కాస్ట్ పేరు మీద కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ అవైలబిలిటీ కొరకు పెట్టాలి కాబట్టి ఎవరైనా అటువంటి ఇబ్బంది పట్టే వాళ్ళు పోవచ్చు. నెంబర్ 1, మేము దీన్ని పునఃసమీక్షించే ప్రశ్నే లేదు, అవసరాలను పెంచుతాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళల సౌకర్యాలను పెంచే దిశలోనే మా కార్యక్రమం ఉంటుంది. ఏదైనా పునఃసమీక్ష ఉంటే దాని మీద ఇక్కడ కూడా నూతనంగా బస్సులు తేవడం కానీ ఇతరత్ర సౌకర్యాలు పెంచుతాం. దాని తర్వాత ఆటోలకు సంబంధించి వస్తే మెట్రో వచ్చింది, 5 లక్షల మంది ప్యాసింజర్లు ఉన్నారు, ఆటో ఇబ్బంది కలగలేదా? సో వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ చేసి మేము ఎన్నికల్లో మేనిఫెస్టో పెట్టింది వాళ్ళకు కూడా అమలు చేస్తాం. సో ఇబ్బంది రాకుండా చూస్తాం. ఓకే, ఆర్టీఏకి సంబంధించి అంటే రాష్ట్రంలో అవినీతికి సంబంధించి ఏమైనా శాఖలు చెప్పాలంటే టాప్ 10లో ఆర్టీఏ కనిపిస్తుంటుంది. ఇప్పుడు దాన్ని అసలు ప్రక్షాళన చేయడం అది పాపం వాళ్ళకు ఒక అటువంటి బ్లేమ్ గేమ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. నేను మంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో సంస్థ గౌరవానికి భంగం కలిగితే చర్యలు తీసుకుంటామని చెప్పినాం. మొన్న మా నూతన ఏఎంవీఏలకు వచ్చినప్పుడు కూడా చెప్పిన, మీరు సంస్థ గౌరవం పట్ల ది రూల్ ఎన్ఫోర్స్మెంట్ విషయం లోపల ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబద్ధతకు సంబంధించి లేదా అన్ని రకాలుగా చేయాలనుకుంటున్నాం. దాన్ని కూడా అరికట్టడానికి మేము ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్, ఫిట్నెస్ సెంటర్స్, స్క్రాప్ పాలసీ ఇట్లా అన్ని రకాల కొత్త రిఫార్మ్ తీసుకొస్తున్నాం. వాహన సారథుల జైన్ కాల ఇన్ని రోజులు వాహన సారథులు తీసుకొస్తాను. మేము అవసరమైతే చెక్ పోస్టులు కూడా ఎత్తాలనే సంకల్పంతో ఉన్నాం. సో దాంతో కరప్షన్ అనేటువంటి ఒక అపవాదు ఉన్నటువంటి సందర్భంగా ఉండొచ్చు. నేను దానికి కొంత గతంలో ఉన్నటువంటి అధికారులు ఒకటే కేంద్రం చేసుకొని కొంత మోనోఫైల్ నడిపి ఉండొచ్చు. మేము అట్లా కాదు, ఎవరికైతే ఎంత ప్రజలకు సంబంధించిన ఇబ్బంది రాకుండా కార్యక్రమాన్ని జరిపే విధంగా ఉంటుంది. ఒకవేళ అటువంటి ఏదైనా ఖచ్చితంగా అటువంటిది ఇంకా ఇబ్బంది కలిగే ప్రజలకు ఇబ్బంది కలిగినట్టు తగిన చర్యలు కూడా ఉంటాయి. ఓకే, మేనిఫెస్టోలో ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా పెడతామన్నారు. అయితే 1 ఏడాది అవుతుంది, ఇంకా అసలు మంత్రివర్గ విస్తరణ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పార్టీలో ఏకాభిప్రాయం లేకనా? ఏం లేదు, వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్ తప్పకుండా వస్తుంది. ఓకే, మొత్తం 1 ఏడాది కావుతుంది ఈ వార్షికోత్సవాల సంబంధించిన పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకి? పార్టీ పరంగా కూడా ఈ సంవత్సర విజయోత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పెద్ద కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. ఆ కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలతో కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఇంటింటికి తీసుకోవడానికి నిన్ననే సమావేశం జరిగింది మా పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో. ఆ కార్యక్రమం కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా భాగస్వామ్యం చేసి తీసుకొని పోతాం. ఓకే, చివరిగా ఈ రానున్న 4 ఏళ్ళు ప్రధాన లక్ష్యాలు, రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది? మాకు ప్రధాన లక్ష్యం రైతాంగానికి సంబంధించింది నెంబర్ 1గా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం 2వదిగా, సంక్షేమము మహిళలకు సంబంధించినటువంటి సమగ్రంగా ముందుకు తీసుకుపోస్తూ దానికి సమాంతరంగా పరిశ్రమలు ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ. ఇవి అంటే ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అదేవిధంగా రానున్న 4 ఏళ్లలో చేయబోయే లక్ష్యాలు, రోడ్ మ్యాప్పై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన విషయాలు. కెమెరామెన్ రమణ మహేష్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.